ఇప్పుడున్న మోడ్రన్ డేస్లో ప్రేమ పెళ్లిళ్ళు చాలా కామన్ అయిపోయాయి. సోషల్ మీడియాలో పరిచయం, వెంటనే ప్రేమ పెళ్లి, కట్ చేస్తే గొడవలు, విడాకులు, ప్రాణత్యాగాలు, ఇలా చాలా కుటుంబాల్లో సాధారణ విషయాలుగా మారుతూ వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఇలాంటి పరిణామం మరొకటి చోటు చేసుకుంది. ఒక ఫేమస్ ఫోక్ సింగర్ ప్రేమాయణం పెళ్లి వరకు చేరింది. అక్కడి వరకు అంతా బాగానే సాగిపోయింది. కానీ అసలు కథ అప్పుడు మొదలైంది. పెళ్ళయి 20 రోజులు కూడా గడవకముందే, కాళ్లపారాని ఆరకముందే ఆ నవ వధువు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన తెలంగాణలో కలకలం రేపింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం పీర్లపల్లి గ్రామంలో ఫోక్ సింగర్ శృతి అనుమానాస్పద స్థితిలో మరణించడం పలు అనుమానాలకు తావిస్తోంది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లా మోసర మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన శృతి సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం పీర్లపల్లి గ్రామానికి చెందిన దయాకర్ అనే యువకుడితో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. శృతి ఒక ప్రముఖ గాయని కావడంతో ఫోక్ సాంగ్స్ పాడుతూ హైదరాబాద్లో ఉండేది. ఇదే క్రమంలో దయాకర్తో ప్రేమలో పడి తరచూ దయాకర్ స్వగృహమైన పీర్లపల్లి గ్రామానికి వస్తూ ఉండేది. కొన్నాళ్ల వరకు వారి ప్రేమాయణం బాగానే కొనసాగింది. ఈ క్రమంలోనే తల్లిదండ్రులను ఒప్పించి వివాహం చేసుకోవాలని చూశారు. అయితే శృతి తల్లిదండ్రులు ఈ వివాహానికి ఒప్పుకోకపోవడంతో ఇద్దరూ కలిసి 20 రోజుల క్రితం దయాకర్ స్వగృహంలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహానికి శృతి కుటుంబ సభ్యులెవ్వరూ హాజరు కాలేదు. సరే, పెళ్ళైంది కదా, ఇకపై ఎలాంటి గొడవలు ఉండవులే అనుకునే సమయానికి ఏమైందో ఏమో తెలియదు, కానీ పెళ్ళైన 20 రోజులకే ఫోక్ సింగర్ ఆత్మహత్య చేసుకుంది. బుధవారం పీర్లపల్లిలోని బంధువుల ఇంట్లో దశదిన కర్మ ఉండడంతో బంధువుల సభ్యులంతా వెళ్ళగా శృతి మాత్రం ఇంట్లోనే ఉంది. కొద్దిసేపటి తర్వాత శృతిని తీసుకెళ్లేందుకు దయాకర్ వచ్చాడు. ఆమె ఉరివేసుకొని కనిపించడంతో వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. వారొచ్చి పోలీసులకు చెప్పడంతో గ్రామానికి చేరుకొని వివరాలు సేకరించారు. కాగా శృతిని అత్తింటి వారే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. అత్తింటి వేధింపులే కారణమని పేర్కొంటున్నారు. అసలు శృతి ఎందుకు చనిపోయింది, అంత కష్టం ఏమొచ్చింది, కారణాలు ఏంటి అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. శృతి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.